హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు వీడియో మన హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు అయితే ప్రయాణం చేశాము. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం మనం. న్యూఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంది, ఇక్కడ మనం ఏ విధంగా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి, టికెట్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకొని ఏ ప్లాట్ఫామ్ ద్వారా రావాలి, అదే విధంగా ఢిల్లీలో మనం తిరగాలనుకుంటే ఏ విధంగా కార్ టాక్సీ ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ రేట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా ఇక్కడ మనము క్లియర్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మేమైతే వచ్చేసాము హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లోకి అయితే హైదరాబాద్ నుంచి అయితే దిగాము. ఇక్కడ మనకి నీళ్లు కూడా ఇక్కడ ఫ్రీగా ఉంది, మనకు ఒక ప్లాట్ వాటర్ రేట్ కనిపిస్తూ ఉంది. అదే విధంగా మనము ఇక్కడ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. చూడండి, 10 ప్లాట్ఫామ్స్ అయితే ఇక్కడ మనకి ఈ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీలో అయితే మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ట్రైన్స్ కూడా ఏ విధంగా వస్తున్నాయో ప్లాట్ఫామ్స్ కూడా అవి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకు ప్రతి ఒక్క ట్రైన్ అనేటువంటిది ఇక్కడ ఆవుకుంటూ వస్తుంది. ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ప్రతి ఒక్కటి ఈ హజరత్ నిజాముద్దీన్ ద్వారా మనకి హైదరాబాద్ కానీ ఎక్కడ మహారాష్ట్ర కానీ ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్ళవచ్చు మనకి న్యూఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ద్వారా. అయితే ఇక్కడ చూస్తున్నాం చూడండి, ప్లాట్ఫామ్స్ కూడా మనము 10వ ప్లాట్ఫామ్ నుంచి మనము ఫస్ట్ ప్లాట్ఫామ్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 7 నుంచి 8, 8 నుంచి 9 ఇక్కడ మనకు కనిపిస్తుంది. 1 నుంచి 5, 6 నుంచి 7 ప్లాట్ఫామ్స్ ఎక్కడ దిగాలి అనేటువంటివి కూడా మనకి ఇక్కడ ఆరోస్ ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా ముందుకు వచ్చేస్తే మనం 3వ ప్లాట్ఫామ్, అదేవిధంగా 4, 5వ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్క ట్రైన్ ఎక్కడ మనం దిగాలి అనేటువంటిది మన టికెట్ లో ఉంటది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు చెప్తారు కాబట్టి ఏ ప్లాట్ఫామ్ కి వెళ్తే మనం మన యొక్క ప్రయాణాన్ని మనం చేరుకోవచ్చు అనేటువంటిది కూడా ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఎంత ప్రశాంతమైన జీవితంలో కూడా అక్కడ మంచిగా నిద్రించిపోతున్నాడు. మనము స్టేషన్ కూడా చూస్తే చాలా బాగుంది, మంచి నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ప్లాట్ఫామ్స్ కూడా మనకి చాలా బాగున్నాయి, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి మనము ఈ యొక్క ప్లాట్ఫామ్ 10th ప్లాట్ఫామ్ నుంచి మనము ఫస్ట్ ప్లాట్ఫామ్ కి వెళ్తున్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మనకు కనిపించింది. చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 లో కనిపించింది అది మనకు అక్కడ. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇదే విధంగా మనం ఇంకొక ప్లాట్ఫామ్ చూస్తే 231 కూడా మనకు వచ్చేసాము. 231 ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే కూడా మనం ఇక్కడ వచ్చేసాము. ఫస్ట్ ప్లాట్ఫామ్ లో మనం అయితే ఇక్కడ దిగుతున్నాము. ఇక్కడ చూడండి, ఢిల్లీలో దిగిన తర్వాత ఇక్కడ దొంగలు అనేటువంటిది ఎక్కువ ఉంటారు. దిగిందాడే మా సార్ ఫోన్ అనేటువంటిది పోయిందండి. 35,000 ఫోన్ అయితే కొట్టేశారు. సో ఢిల్లీలో దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఎందుకంటే మన పర్సులు కానీ ఫోన్లు కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మనం వచ్చేసాము, ఫస్ట్ ప్లాట్ఫామ్ కి అయితే దిగుతున్నాము. ఇక్కడ ఆల్రెడీ ప్రయాణికులు కూడా దిగుతున్నారు, చూస్తున్నాము. మళ్ళొకసారి చెప్తున్నా చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఢిల్లీలో, ఎందుకంటే చాలా మంది దొంగలు ఉన్నారు. సో కిందికి అయితే దిగుతున్నాం మనము. మళ్ళొకసారి యొక్క రైళ్లను చూస్తున్నాం మనము. 10వ ప్లాట్ఫామ్ వరకు ఏ విధంగా ఉన్నాయి గూడ్స్ రైళ్లు, అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా మనకి ఇక్కడ నిలబడి ఉన్నాయి. అది కూడా మనం చివరి చూసుకుంటున్నాం. నా బ్యాగ్ అయితే తీసేసుకున్నా. ప్లాట్ఫామ్, అదేవిధంగా ఆటో ట్యాక్స్, అదేవిధంగా కార్ ట్యాక్స్ ఎక్కడ ఉన్నాయో కూడా అక్కడ కూడా మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రయాణికులు కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడ మనకి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కూడా ఆగి ఉంది, అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ట్రైన్ కూడా బయలుదేరింది, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నట్లుంది. ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైనటువంటి మనుషులు ఉంటారు, అది కూడా నేను మీకు ముందు చూపిస్తాను. చాలా మంది మన దగ్గర పేదవారు ఎలా ఉంటారు అంటే, ఎగ్జాంపుల్ గా ఒక చెత్త వాళ్ళు ఏరుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే మన దగ్గర ఇక్కడ చూడండి, మంచిగా షూకి వేసుకొని మంచిగా టీ షర్ట్ వేసుకొని మనోడు బిజినెస్ లాగా చేస్తున్నాడు. అది కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద నేను మీకు చూపిస్తున్నాను. ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు చూద్దాము. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా వాళ్ళు కూడా ఆల్రెడీ ముందు వెళ్తున్నారు. ఇగో చూడండి ఎట్లా ఉన్నాడు, ఎత్తుకు షూకి వేసుకొని మంచిగా హైలైట్ గా మనోడు ఈ బాటిల్స్ కానీ పడేసేటువంటి తాగినటువంటి బాటిల్స్ అవి ఏరుకుంటున్నాడు. చాలా మంచి బిజినెస్ కూడా, ఇది కూడా చాలా మంచి బిజినెస్. అయితే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు పోలీస్ స్టేషన్స్ కూడా, హజరత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఆర్పిఎఫ్ పోస్ట్ కూడా హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర మనకైతే కనిపిస్తూ ఉంది. ముందరికైతే వెళ్తూ ఉన్నాము, ఎందుకంటే మనం రీచ్ కావాలి కాబట్టి. ఆల్రెడీ ఇక్కడ మనకి కాల్ పెట్టిందాడే పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ మిషన్ కూడా ఉంది. మనకు కాల్ పెట్టిందాడే పైకి అయితే తీసుకొని వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉంది, రద్దీ కూడా ఏ విధంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఢిల్లీ కొన్ని ప్లేసెస్ చూడాలనుకోవాలి, కొన్ని మంచి ప్లేసెస్ చూద్దామని అనుకున్నాం అనుకోండి. వచ్చాము ఢిల్లీ, ఇక్కడ మనం ఏది తీసుకుంటే బాగుంటది, ఎలా వెళ్తే బాగుంటాయి అనేటువంటిది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకి ఫుడ్ కూడా తినడానికి వాటర్ బాటిల్ ఒకటి కూడా 20-30 రూపీస్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
చూడండి మంజీరా వాటర్ దొరుకుతుంది మనకి ఢిల్లీలో. అది మంజీరా వాటర్ అని దాని మీద రాసింది. ఇప్పుడు టైం చూసుకుంటే మనము 1:45 అయితే మనకు ఢిల్లీలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనము ఒక 2-3 ప్లేస్లు అయితే చూడొచ్చు. అయితే ఎలా వెళ్తే బాగుంటది అనేటువంటిది బయటికి అయితే వెళ్తున్నాము. బయట కూడా లొకేషన్ చూడండి ఏ విధంగా ఉంది, ఎంత మంచిగా ఉంది. మన న్యూ ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఢిల్లీ అని కూడా మనకు అక్కడ రాసి ఉంది. చార్జెస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ట్రైన్ కూడా మనకి వెళ్తూ ఉంది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద. ఇక్కడ మనకి ఈ యొక్క ట్రైన్ కూడా బయట కూడా మనం చూసుకున్నట్లయితే నెమ్మలితో ఏ విధంగా స్టేషన్ కూడా అరేంజ్మెంట్ కూడా ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎంత మంచిగా ఫోటోలు కూడా దిగుతున్నారు అక్కడ మనకు. ఇంకొకటి మనకి ఇక్కడ టికెట్ ప్లాట్ఫామ్స్, వే టు ద టికెట్ ప్లాట్ఫామ్, అదే విధంగా ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా మనకి అక్కడ ఆరోస్ అనేటువంటివి మనకి చూపిస్తున్నారు. ఇక్కడ తెచ్చుకున్నటువంటి సామాను మనకి ఇక్కడ పోలీస్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఏమన్నా తీసుకొని వెళ్తున్నారేమో అని. అది కూడా స్కాన్ అనేటువంటిది చేస్తారు. ఇక్కడ మనకి బయట ట్యాక్సీలు అయితే మనకి వెళ్తున్నాం చూడండి. బయట కార్ ట్యాక్సీలు చాలానే ఉన్నాయి, ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. బయటికి అయితే వెళ్ళి చూస్తున్నాము. ఇక్కడ మనకి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మినిమం మనకి 3,500 నుంచి 4,000 మధ్యలో పర్ 1 డే తీసుకుంటారు. సో కాబట్టి మీరు ఎక్కువ అయితే పెట్టుకోకండి. చాలా మంది ఆటోలు కూడా తక్కువనే ఉంటది ఇక్కడ. ముందు నుంచి చాలా మంది కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారంటే వాళ్ళు వేలు అడుగుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మీరు ఢిల్లీ ప్రయాణం చేయాలనుకుంటే అదేవిధంగా 3,500 నుంచి 4,000, ఎక్కువ మంది ఉన్నారంటే ఒక 10-12 మంది ఉన్నారంటే మినిమం ఒక 6,000 మాత్రం తీసుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ కూడా చూస్తున్నాం చూడండి, ఇట్లా ఉంటుంది. ఈ విధంగా మనకి ఆటో ట్యాక్సీలు కూడా ఉంటాయి. ఒకటేసారి మాట్లాడుకొని మనం చూడదగినటువంటి ప్రదేశాలను చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ హోటల్స్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సో మనము ఒక 1,000-1,200లో మనం నలుగురం అయితే ఉండొచ్చు. ఇక్కడ ఆల్రెడీ వస్తూ ఉన్నారు ప్రయాణికులు కూడా చూస్తున్నాము. ట్యాక్సీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు కూడా హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి ఢిల్లీ ప్రయాణం చేసినారనుకోండి, ఇక్కడ మనకు ట్యాక్సీస్ కూడా రైట్ సైడ్ లో కార్ ట్యాక్సీలు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఎక్కువ మనీ మాత్రం పెట్టకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. తెచ్చుకున్న వస్తువులు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మా సార్దే 35,000 సెల్ ఫోన్ అనేటువంటిది దొబ్బేశారు దిగిందాడే. సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.